షరుబా, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ మొత్తం అన్ని సెట్ చేసేసినాము. ఓన్లీ పిలిపిన అమ్మాయి నేను మాత్రమే ఉన్నాం ఇప్పుడు ఎడారిలో. ఎవరే కానీ లేరు, మేమిద్దరం వచ్చామన్నమాట. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, నేను మీ శివ. కోవిడ్ వాళ్ళు ఇంక ఎడారికి వెళ్ళరు అని చెప్పేసి లాస్ట్ వీడియో చేశా. కానీ మళ్ళీ రంజాన్ స్టార్ట్ అయినా కూడా రంజాన్లో సాయంత్రం పూట అక్కడ కూర్చొని తింటే ఎలా ఉంటుంది ఎడారిలో బఫే సిస్టమ్ పెట్టుకుంటే అనేసి మా వాళ్ళు ప్లాన్ చేసి మరీ పోతున్నారనమాట. సో అక్కడ ఎలా ఉంటుంది ఏంటని చెప్పేసి మీకు వీడియోలో చూపిస్తా. మొత్తం ఫుడ్ అంతా బఫే సిస్టమ్ అనమాట. మొత్తం అంతా అక్కడికి వెళ్ళి సెట్ చేసి ఫుడ్ అంతా పెట్టి తర్వాత కూర్చొని తింటాం అనమాట. సో టైం వచ్చేసి ఇప్పుడు 2:40 అవుతుంది. ఇంటికాడ బయలుదేరేటప్పటికే 2:40 అయిపోయింది అనమాట. మేము వెళ్తున్న ఎడారికి ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చూసుంటారు. ఖచ్చితంగా అక్కడికి వెళ్తున్నామంటే జనరేటర్ తీసుకోవాలి. జనరేటర్ కోసం అని చెప్పేసి బ్యాక్ సైడ్ మొత్తం ఖాళీగా పెట్టుకున్నా. పోయేసి ఇప్పుడు జనరేటర్ ఎత్తుకొని అక్కడికి వెళ్ళాలన్నమాట. గంటన్నర సేపు మొత్తం ఫుడ్ ఐటమ్స్ అన్నీ సెట్ చేసేసుకొని ఆ తర్వాత వీళ్ళు ఇంకా ఒక్కపొద్దు జల్లిచ్చే టయానికి రెడీగా పెట్టాలన్నమాట. సో బఫే సిస్టమ్ మాత్రం మామూలుగా ఉండదు. వీడియోకి లైక్ చేయండి, కొంతమంది షేర్ అవుతుంది. వీడియో ఎలా ఉందో లాస్ట్ వరకు చూసి కామెంట్ చేయండి. జనరేటర్ తీసుకోమని దానికి వచ్చిన టైం వచ్చేసి 3:30 అవుతుంది. చూడండి కరెక్ట్గా 3:30 టైము. దీంట్లో పెట్రోల్ లేదు అండ్ దీంట్లో కూడా పెట్రోల్ లేదనమాట. అందుకని చెప్పి పెట్రోల్ పట్టుకోవడానికి పెట్రోల్ స్టేషన్కి వచ్చా. అక్కడ ఆఫీస్ ఉంది కదా, ఆఫీస్ దగ్గరికి ఈ క్యాను నా సివిల్ ఐడి తీసుకొమ్మేసరికి మొత్తం రాసుకున్నాను అన్నమాట డీటెయిల్స్. క్యాన్లో పట్టించుకోవాలంటే ఖచ్చితంగా లోపల పర్మిషన్ తీసుకోవాలి, లేకపోతే క్యాన్లో పట్టరు అనమాట. ఫుల్ చేసేసా. ఫుల్ అయిపోయింది, ఇది కూడా ఫుల్ అయిపోయింది అనమాట. చూడండి 31 లీటర్ పట్టింది అనమాట. 2 మిషన్లు అండ్ డబ్బాలో 2 దినాల 700 ఫిల్స్. మొత్తానికి పెట్రోల్ పట్టించేదాను సార్ రెండింటికి అని చెప్పేసి ఫోటోలు పెట్టాను అనమాట మా సార్కి. రెగ్యులర్గా రోజు వచ్చే బోట్ దగ్గరికి అయితే వచ్చేసినాము. ఈ బోట్ కాంచి లెఫ్ట్ 2-3 సార్లు వచ్చాం కాబట్టి కన్ఫ్యూజ్ కాకుండా వచ్చేసినాయి. ఈసారి మాత్రం ముందు కన్ఫ్యూజ్ అయ్యా. ఓన్లీ పిలిపిన అమ్మాయి నేను మాత్రమే ఉన్నాం ఇప్పుడు ఎడారిలో. ఎవరే కానీ లేరు, మేమిద్దరం వచ్చామన్నమాట. ముందు మీ డర్టీ మైండ్స్కి మీరు తప్పుగా అనుకోకండి. మొత్తం సామాన్లన్నీ దించి లోపల అన్నీ ఓపెన్ చేసి పట్లన్నీ ఎత్తి క్లీన్ చేయమని చెప్పారనమాట. ఇద్దరికి కలిపి పని. వాళ్ళు వస్తున్నారు వెనక పక్కే, మేము వచ్చాము ముందు. మొత్తం అంతా దించేసి క్లీన్ చేస్తాము. ఇది మొత్తం పాత్రలు పెట్టినాయి అనమాట. దీని లోపల అయితే మధ్యలో పాత్రలు అయితే పెట్టుకోవాలి. ఒక్కొక్కటి సెట్ చేయమని చెప్పారు. మొత్తం నేను సెట్ చేస్తా. ఒక్కో దానికి ఒక్కో సైజ్ అనమాట ఇది. ఓకే, మీకు ఫైర్ చేసేది చూపించాను కదా, మామూలుగా ఫైర్ చేసుకుంటారు. లాస్ట్ వీడియోలో మీరు చూసే ఉంటారు. దాన్ని ఫుడ్ చల్లబడిపోకుండా వేడిగా ఉండేదానికి దీంట్లో మనం పెట్టి దీన్ని ఓపెన్ చేసేసామంటే ఇక్కడ వెలిగిస్తే లోపల లిక్విడ్ అయిపోయేంతవరకు మంట వస్తూ ఉంటుంది. సో దాన్ని వచ్చేసి చూడండి ఇలా మనం ఒకవేళ వద్దనుకుంటే దీన్ని క్లోజ్ చేసేయచ్చు, లేదా కావాలనుకుంటే ఇట్లా ఓపెన్ చేయొచ్చు. అది చూడండి. ఓకే, దాన్ని ఈ స్టాండ్కి ఇక్కడ పెడతారు. సెట్ చేసేసా. పాత్రతో పాటు కింద మంట రావడానికి దీన్ని కూడా సెట్ చేసేసా. అలా 4 పాత్రలు అయితే ఉన్నాయి మన దగ్గర. దీనిపైన డిజైన్ కోసం ఒక పట్ట అయితే ఉంది. దాన్ని పరిచిన తర్వాత అన్ని ఫుడ్ ఐటమ్స్ తీసుకొని వచ్చిన తర్వాత పెట్టాలన్నమాట. ఫుడ్ ఐటమ్స్ మా సార్ వాళ్ళ కార్లో వస్తున్నాయి. అన్ని బండ్లు వచ్చేసినాయి. జస్ట్ మా సార్ వాళ్ళ బండిలో ఫుడ్ ఐటమ్స్ అన్నీ పెట్టుకొచ్చారనమాట. ఇంటి దగ్గర నుంచి తీసుకొని వచ్చారు. ఇది మొత్తం ఇప్పుడు బఫే సిస్టమ్ లాగా సెట్ చేయాలి. 5:19 అవుతుంది. ఇంకొక 20 నిమిషాల్లో మొత్తం సెట్ చేస్తే అంతా కూర్చొని తినేస్తారనమాట. ఒక్కో దాంట్లో ఒక్కొక్క ఐటెం ఉన్నాయి. బఫే సిస్టంలో పెట్టిన తర్వాత చూపిస్తాం మీకు అందరికీ. మొత్తం అన్నీ సెట్ చేసేసినాము. మటన్ బిర్యానీ, షరుబా, చికెన్ బిర్యానీ వచ్చేసింది. మరాఠు, షరుబా, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ మొత్తం అన్నీ సెట్ చేసేసినాము. 5:55 అవుతుంది. అంతా సెట్ చేసేసాం అనమాట. లోపల తింటున్నారు సార్ వాళ్ళు. ఇప్పుడే పని మామూలుగా మేము వస్తే 2 కార్లు కానీ 3 కార్లు కానీ ఉంటాయి అంతే. ఈసారి చూడండి 1 2 3 4 5 6 కార్లు ఉన్నాయన్నమాట. నిసాన్ పెట్రోల్ కార్లే 3 ఉన్నాయి. ముగ్గురు అల్లుల్టీ 3. ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ VW 1 అండ్ ల్యాండ్ క్రూజర్ మా సార్ది. అది వచ్చేసి ఆ పక్కది
మన బండి అనమాట. లోపల బఫే మాత్రం మామూలుగా సెట్ చేయాల, సూపర్గా సెట్ అయింది. అండ్ అందరూ కూర్చొని తిన్నారనమాట. నేనైతే నిప్పులు ఇప్పుడే మంట పెట్టి బయటకు వచ్చా. లోపలికి వెళ్ళి మనం కూడా ఎలా ఉన్నాయి చూపిస్తా అండ్ తిందాం మనం కూడా కలిసి. బిర్యానీ, చికెన్ బిర్యానీ, తర్వాత అది మటన్ బిర్యానీ, అది మచ్చిపూసు, అది వచ్చేసి ఇరీష్ అంటారు దాన్ని, ఇది వచ్చేసి షరూబా, మటన్ మచ్చిపూసు కొద్దిగా, చికెన్ బిర్యానీ, ఇది వచ్చేసి మటన్ గుండెకాయలది. సో మొత్తానికి ఫుడ్ అయితే పెట్టేసుకున్నాం. ఆకలి దంచేస్తుంది అసలు. I couldn't bite it from my teeth. I'm not going to bite it, but పిల్లలతో పాటు అందరం కూర్చొని తింటున్నాము. సార్లు అంతా తినేసి వేరే దగ్గర చాయ్ తాగడానికి పేరు పిల్లలతో పాటు కూర్చొని తింటున్నాను నేను. ఫస్ట్ షరూబా తాగుతారు. షరూబా తాగిన తర్వాత భోజనం చేస్తారు. భోజనం చేసిన తర్వాత అంతా కూర్చొని చాయ్ గవ్వ ఎవరికి ఏది కావాలంటే అది తాగుతారు అనమాట. చాయ్ గవ్వ తాగుతూ కూర్చోన్నారు. మేము ఇక్కడ అందరం దివానీలో కూర్చొని వాళ్ళు తినేసి వెళ్ళిపోయిన తర్వాత పిల్లలతో పాటు కూర్చొని పిల్లలు పని మనుషులు అందరం తింటున్నాం అనమాట. వచ్చేసి మాకు గుండెకాయ నైస్, బాగుంది. ఆల్మోస్ట్ డ్రైవర్ని చాలా ఫ్రీడంగా చూసుకుంటారు. కొంతమంది మాత్రం అసలు లోపలికి కూడా అలౌట్ చేయరు. అందరం ఒకేసారి కూర్చొని తింటున్నాం. మచ్చిపూసు, గుండెకాయలు, వటకాయలు కూర, ఇది మటన్. టైం వచ్చేసి 7 అయిపోతుంది. పిల్లల్ని చూపించకూడదు, వాళ్ళ రిలేటివ్స్కి అవి కొంతమందికి నచ్చదు. మా సార్ వాళ్ళకి అందరికీ తెలిసి నేను యూట్యూబ్ చేస్తున్నాను అనేసి, కానీ మనం మన జాగ్రత్తలో మనం ఉండాలి. అండ్ చనువు ఇచ్చారు కదా అని చెప్పేసి నెత్తికి కూర్చోకూడదు. మనం ఎంత లిమిట్లో ఉండాలో అంతే ఉండాలి. ఇంకా చాలా హ్యాపీగా కడుపు నిండా తిన్నా. ఇది మా సార్ వాళ్ళ సొంత చెల్లెలది అనమాట. రోజుకి ఇంత అని చెప్పేసి డబ్బులు కట్టాల్సిన అవసరం లే, ఫ్రీగా వస్తుంది కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి కూర్చుంటున్నారు ఇక్కడ. జస్ట్ నేను జనరేటర్ ఎత్తుకురావాలి అండ్ తీసుకొని పోవాలి వీళ్ళతో పాటు. ఒక్కోసారి నా కోవిటోల మీద నాకే డౌట్ వేస్తుంటుంది. వీళ్ళు పదే పదే రీసెర్ట్లకి అండ్ ఫుడ్ ఐటమ్స్, బఫే సిస్టమ్స్ రోజు చూపించినట్టే కాకుండా వెరైటీగా చూపిస్తాడు యూట్యూబ్లో ఏమన్నా దొడుకొని వస్తున్నారేమో అని నాకే డౌటు. ఎందుకు అలా అంటున్నానంటే, లాస్ట్ టైం వచ్చినప్పుడు, అంతకుముందు వచ్చినప్పుడు నార్మల్గానే ఫుడ్ తెప్పించుకున్నారు, అందరూ కూర్చొని తిన్నారు. కానీ ఈరోజు మాత్రం సపరేట్గా బఫే సిస్టమ్ మాదిరి వీళ్ళ దగ్గర ఉండే సామాన్లే తీసుకుని వచ్చి అది సెట్ చేసి దాంట్లోంచి ప్లేట్లో పెట్టుకొని ఎత్తుకొని కూర్చొని తిన్నారనమాట. నాకు ఎందుకు అలా అనిపిస్తుంది అనమాట. సో మీకు కూడా అలా అనిపించుని ఉంటే ఒకవేళ ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంత గట్టిగా బఫే సిస్టమ్ ప్లాన్ చేస్తున్నారంటే ఎడార్లో బాగానే ఉంటుంది అనుకున్నా, కానీ ఫుడ్ ఐటమ్స్ మాత్రం నార్మలే, ఇంటి దగ్గర ఏదైతే చేసుకుని తింటామో అలాంటివి తీసుకొచ్చారు. కానీ ఎడార్లో ఫస్ట్ టైం అనమాట ఇది. చాయ్ భోజనం చేసిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళు అయితే చాయ్ తాగుతారు. ఎడారికి ఎక్కడికి వెళ్తా ఉన్నా కూడా ఫ్యామిలీతో కలిసి నన్ను పక్కా తీసుకొని వస్తారు. నాతో పాటు ఆ ఎక్కని ఇక్కడ ఏదైనా పని చేయడానికి, కోవిడ్ వాళ్ళకి ఏదైనా కాల్ చేయడం అందించడానికి ఆ ఎక్కని తీసుకొని వస్తారు అనమాట. ఆ ఎక్క వచ్చిందంటే మాత్రం ఫుడ్ దగ్గర అస్సలు తగ్గేదేలే. ఏమున్నా లోపల కోవిడ్ వాళ్ళకి చెప్పి మరీ శివ బయట కూర్చున్నాడు, వాడికి ఏదైనా పెడతానని చెప్పేసి ఇలా వాళ్ళ ముందరే వేసుకొని వస్తుంది అనమాట. ఇది వచ్చేసి కేకు, ఇది బిస్కెట్ల లోపల స్వీట్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసి ఒక రకం స్వీటు. వా, కేక్ మామూలు సాఫ్ట్గా లేదు బా, భలే ఉన్నావు అసలు. వేరే లెవెల్. ఎక్సలెంట్. అవన్నీ మిగిలిపోయినాయి. దాని కింద మంట పెట్టుకున్నాం కదా, ఆ మంటలన్నీ ఆరిపేసి తర్వాత అంతా కింద వాటర్ పోస్తున్నాం అనమాట. ఫుడ్ హీట్ తక్కువ ఉండటానికి ఆ వాటర్ అంతా పారిపోసి ఇట్లే ఎత్తుకొని అన్ని బండ్లో పెట్టేమని చెప్పినారు. ఈ రంజాన్ టైంలో మాత్రం అస్సలు ఫుడ్ పడేరు. ఇదంతా తీసుకొని పోయి ఎంగిలైతే చేయాల మొత్తం అంతా స్పూన్లతో పెట్టుకున్నారనమాట. సో తీసుకొని పోయి ఇంటి దగ్గర బాక్సులు వేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాము. కరెక్ట్గా 9:20 అవుతుంది. ఆల్మోస్ట్ అందరూ వెళ్ళిపోయారు. 9:40 అవుతుంది అనమాట. జాగ్రత్తగా రోడ్డు చూసుకొని బయటకు వెళ్ళిపోవాలి. ఒకటి రోడ్ లేకపోతే చాలని చెప్పేసి కైమా దగ్గర నుంచి రోడ్లోకి రావడానికి సపరేట్గా రోడ్డు ఉండదు అనమాట. గాలి తోలినప్పుడు అట్లా మొత్తం అంతా ఖరాబ్ అయిపోతాయి. పగలంటే అట్ట ఒకటి చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు. నైట్ టైం మాత్రం రావడానికి చాలా కష్టము. ఏదన్నా ఒక చిన్న చేలెక్కిచ్చినా కూడా పంచర్ అయిపోతుంది బండి. నేను ఎట్ట పోతే అట్ట రోడ్లోకి రోడ్లోకి పోతే చాలు అని చెప్పేసి నేను అట్టంటే అట్ట పోతా. నా జాట పట్టుకొని నేను ఎట్ట తిప్పితే స్టీరింగ్ అట్టే తిప్పుకుంటూ వస్తాడు మా సార్ కూడా మా వెనకాల. ఎవరే నన్నే ఫాలో అవుతున్నాడా లేదా అని చెప్పి చెక్ చేయడానికన్నా నేను అట్ట ఇట్ట తిప్పుతా కదా, అదే మరి వస్తాడు సేమ్ టు సేమ్ నా వెనక పక్కనే.
కొంచెం కూడా డిస్టెన్స్ నేను స్పీడ్ దొక్కితే స్పీడ్ దొక్కుతాడు, స్లో దొక్కితే స్లో దొక్కుతాడు. మొత్తానికి రోడ్ ఎక్కేసాము. సార్ వెళ్ళిపోయాడు ముందుకి, నేను స్లోగా పోతున్నాను. వాళ్ళ కోవిటీ పిల్లలు దొడుకొని వేరే ప్లేస్కి వచ్చాడనమాట. అక్కడికే రమ్మన్నాడు, అక్కడికే వచ్చా. 10:40 అవుతుంది టైము. పాపం పార్కింగ్లో పెట్టుకున్నాడు. బండి తిప్పించి పెట్టు, బరువుగా ఉంది, పెట్రోల్ అయి ఉంటుంది కాబట్టి కొంచెం బరువుగా ఉంది. ఈ కారులోంచి ఎత్తడానికి ఆ కారులో మార్చుకోవడానికి సరిపోతుంది మాకు టైం. కొంచెం ఆ కార్లోంచి ఈ కార్లోకి రోజు మార్చుకోవడానికే సరిపోతుంది మా దోస్తుకి నాకు. क्या खाना हो गया? खाना किधर का है? हाँ रोज़ क्लास मॉर्निंग में मॉर्निंग कितना बजे? 4 बजे 4:30 खाएगा बस. कल तू जाएगा उधर, तुम्हारा फैमिली मेरा फैमिली. అలా మంచోడు ఆ మనిషి. యూపీ అతనిది, ఇంతకుముందు వీడియోస్లో కూడా చూసుంటారు మీరు. రేపు వచ్చేసి వాళ్ళ ఫ్యామిలీ అండ్ మా సార్ వాళ్ళ ఫ్యామిలీ అయితే వెళ్తుందనమాట. ఈరోజు వెళ్ళింది మా సార్ వాళ్ళ అత్తగారు వాళ్ళ ఫ్యామిలీ. సో నన్ను అయితే తీసుకున్నారు. ఆ మక్కిన వచ్చేసి ఆయన బండిలోంచి ఆయనే వెళ్తాడు అనమాట. 11 అవుతుంది కరెక్ట్గా, సామాన్లు దించాలి. బండి వచ్చేసి మా మేడంది. దూరంగా ఎక్కడికైనా పోవాలంటే ఇక్కడికి తీసుకురావాలన్నమాట. ఈ ఫ్యామిలీ వచ్చేసి ఆ బండిలో వస్తుంది. ఇప్పుడు ఆ బండి ఎత్తుకొని పోయి హతీన్ అనే ఏరియాలో ఇచ్చేసి ఇంటికి రావాలి. ఆ బండి వేసుకుని అన్న ఆడికి వస్తాడు, నేను ఈ బండిలో వేసి అన్నని ఎక్కించుకొని వస్తాను. ఈ పని ఒకటి ఎక్స్ట్రా మాకు. పొద్దున్నే పోయి తీసుకొని వచ్చినాము, ఇప్పుడు మళ్ళీ పోయి ఇచ్చేసి రావాలి. అయితే చాలా పార్క్ చేసేసాము, బేగా ఎత్తుకొని పైన ఇచ్చేసామంటే మన డ్యూటీ అయితే అయిపోయినట్టే. నాకు జీతం ఇచ్చే ఆయన డ్యూటీలు చేసేది ఇక్కడ అనమాట. అక్కడ కనిపిస్తుంది కదా ల్యాండ్ క్రూజర్, అది. సో పడుకునేది అంతా వీళ్ళ అత్తలు ఇంట్లో అనమాట. రూమ్లో ఉండే అన్న రాలేదు కదా, అతనికి ఎత్తుకొని మీ కేక్ ఇవ్వు అని చెప్పేసి మా కోటలు ఇచ్చారనమాట. తీసుకుని వస్తాను. మొత్తానికి డ్యూటీ అయితే అయిపోయింది. నేనేదో బఫే సిస్టమ్ అంటే మొత్తం ఎక్కడి నుంచో ఫుడ్ తెప్పిస్తారు, మంచిగా పెడతారు అనుకున్నా. కానీ ఇంట్లోంచే ఫుడ్ ఎత్తుకొని పోయారు. ఓకే, వీళ్ళు రంజాన్ కాబట్టి పార్టీ అయితే కాదు, అంటే చాలామంది వచ్చేటట్టయితే చాలా రకాల ఐటమ్స్ అయితే పెడతారు. జస్ట్ వీళ్ళ ఫ్యామిలీ మాత్రమే రంజాన్లో ఇఫ్తార్ టైంకి, అదే సాయంత్రం ఒక్క పొద్దు చెల్లించే టయానికి ఆ ఫుడ్ అయితే తీసుకొని పోయి ఇంటి దగ్గర నుంచే ఆడ కూర్చొని తిన్నారనమాట. సో బఫే సిస్టమ్ ఇలా కాదు, ఇంకా పెద్ద పార్టీ జరిగితే మామూలుగా ఉండదు. చాలా రకాల ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి. ఈరోజు మాత్రం బిర్యానీ, మటన్ మజ్జిపూసు, మారాకు అండ్ షరూబా, సలాడ్, ఇంకా కొన్ని రకాల ఐటమ్స్ అయితే ఉన్నాయన్నమాట. చూశారు కదా, నేను కూడా ఏదేదో ఉంటుందని చెప్పేసి ఊహించుకున్నా. వీడియో ఎన్ని వరకు చూసుంటే దయచేసి తిట్టుకో ఆగండి. బఫే సిస్టమ్ అంటే ఫ్యామిలీ బఫే సిస్టము, ఫ్యామిలీ పార్టీ కాబట్టి చాలా సింపుల్గా జరిగింది. సో వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి ప్లీజ్ వీడియో నచ్చిన లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. ఉంటా, బాయ్, జై హింద్.